హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు కావ్య దగ్గరికి అయినా బావగారిని నువ్వు ఇంటికి తీసుకొని వస్తావన్న నమ్మకం నీకైతే మాత్రం ఉంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ లేదు. అత్తయ్య గారు బావ కోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారికి ఎలాగోలాగా చేసి తన ఆరోగ్యం బాగుండేటట్లు నేను చూసుకోవాలి, చేసి తన ఆరోగ్యం బాగుండేటట్లు నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అపర్ణదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి అలా బాధపడడం చూసి, ఏంటత్తయ్య ఎందుకు ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి మాత్రం, నా కొడుకు బ్రతికే ఉంటే నీకు మాత్రం ఎందుకు కనిపిస్తున్నాడు? నేను కన్న తల్లిని కదా, నాకు కూడా కనిపించవచ్చు కదా, అలా ఎందుకు జరగటం లేదు అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి ఆయన మీకు కనిపించటం లేదు, మీరెవరో కూడా తెలియదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు కళ చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కావ్య, ఏంటి కావ్య నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య మాత్రం, అయ్యో నోరు జారేశాయని అని చెప్పేసి అత్తయ్య వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి మాత్రం, నువ్వు ఏదో చెప్పావు మళ్ళీ చెప్పు అని చెప్పేసి అపర్ణదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, అవునత్తయ్య, అతను గతం మర్చిపోయారు కాబట్టి మన అందరినీ మర్చిపోయారు, అందుకే ఇప్పుడు మన ఇంటికి రాలేదు, మనల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు. రేపే మిమ్మల్ని ఆయనకి చూపిస్తాను, ఆయన్ని మీరే